హలో హాయ్ వెల్కమ్ టు ఆర్కేఎం ట్యూటోరియల్ ఫర్ లైఫ్ సైన్సెస్. ఈరోజు ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ నెట్ జూన్ 2025 సంబంధించిన లైఫ్ సైన్స్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ యొక్క లైఫ్ సైన్సెస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్, మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అలాగే మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే మన ఛానల్కి సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్స్ సంబంధించిన ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ అయితే అవైలబుల్గా ఉంది. ఆన్లైన్ అయితే మీరు ఇంటి దగ్గర నుంచి వినొచ్చు, వైఫై ఉంటే సరిపోతుంది. అలాగే ఆఫ్లైన్ వచ్చేసి మనకి విజయవాడలో అయితే అవైలబుల్గా ఉంది. ఒకవేళ ఈ కోచింగ్ సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అలాగే తెలుగులో మొట్టమొదటిసారిగా ఆర్కేఎం ట్యూటోరియల్ ఫర్ లైఫ్ సైన్సెస్ నుంచి సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్సెస్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏపీ సెట్కి ఇచ్చాను, ఏపీ సెట్ క్వాలిఫైయర్ అండ్ సిఎస్ఆర్ నెట్ క్వాలిఫైయర్ అండ్ యూజీసీ నెట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా మన స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. అలాగే ఐసీఎంఆర్, సిఎస్ఆర్, అలాగే ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి సెంట్రల్ యూనివర్సిటీస్లో కూడా మన స్టూడెంట్స్ ఆల్రెడీ ఇప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి మొదటిసారి నా ఛానల్ విజిట్ చేసినట్లయితే కొంచెం ఓపెన్ చేసుకొని చూడండి, ఖచ్చితంగా మీకు అన్ని డీటెయిల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అయితే ఇక్కడ సిఎస్ఆర్ నెట్కి సంబంధించిన లైఫ్ సైన్స్ సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ స్పెషల్లీ ఫర్ ఆర్కేఎం ట్యూటోరియల్ ఫర్ లైఫ్ సైన్స్ అని ఎందుకు అంటే తెలుగులో మీకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు మీకు నార్త్ ఇండియన్స్ ఛానల్స్ ఉండడం వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడి ఉంటారు, కానీ ఇప్పుడు అలా ఏ ప్రాబ్లం లేదు. తెలుగులో మదర్ టంగ్లో ఈ యొక్క కోచింగ్ అనేది ఉంటుంది. అలాగే సిఎస్ఆర్ నెట్ అరియంత పబ్లికేషన్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి వర్డ్, ప్రతి టెర్మినాలజీ నేర్చుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ యొక్క కోచింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది అవైలబుల్గా ఉంచుతాం. అలాగే ఈ యొక్క కోచింగ్ నెక్స్ట్ బ్యాచ్ డిసెంబర్ బ్యాచ్ అనేది ఆగస్టు 17 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఆగస్టు 17 తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఈ బ్యాచ్లో కనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. రిజిస్ట్రేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. లిమిటెడ్ అడ్మిషన్స్ మాత్రమే ఉన్నాయి. ఆల్రెడీ 7 రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. కాబట్టి అడ్మిషన్ కావాలంటే త్వరపడండి. అయితే ఇక్కడ సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్స్ సంబంధించిన ఈ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. మన స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్స్ రాశారు. సో వాళ్ళు మాతో డిస్కస్ చేసిన విధానం ప్రకారం, అంటే వాళ్ళు చెప్పిన ఏదైతే ఉందో దాని ప్రకారం ఈ క్వశ్చన్ పేపర్ అయితే ఫ్రేమ్ చేశాము. కాబట్టి మ్యాక్సిమం మేము కరెక్ట్గానే ఇచ్చాము. ఇంకా ఏమన్నా ఉంటే మీరు ఇక్కడ కామెంట్ సెక్షన్లో ఇంకేమన్నా క్వశ్చన్స్ మీకు గుర్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ అందరికి రిప్లై ఇస్తాం. అయితే ఇక్కడ మొదటి క్వశ్చన్ కనుక చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ నాట్ కాజ్ ఏజింగ్. ఏజింగ్ అంటే తెలుసు కదా. సో ఏజింగ్ అనేది ఏంటంటే రాకోకుండా మనకి, అంటే ఈ యొక్క కాజ్ వల్ల మనకి ఏజింగ్ అనేది జరగదు అనేసి చెప్పారు. డిఎన్ఏ రిపేర్ ఎంజైమ్స్, టెలోమరేజ్ ఎంజైమ్, అలాగే మనకి ఇంక్రీజ్ ఆఫ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ల్యూకోట్రైన్స్ అని చెప్తున్నమాట. సో టెలోమరేజ్ అనేది ఎంజైమ్ అనమాట. సో ఏజింగ్ అవుతుంది, ఇంక్రీజ్ ఆఫ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్లో కూడా అవుతుంది, అండ్ ల్యూకోట్రైన్స్లో కూడా అవుతుంది. డిఎన్ఏ రిపేర్ ఎంజైమ్స్లో మాత్రం అవ్వదండి. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసి మీరు డిఎన్ఏ రిపేర్ ఎంజైమ్స్ అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అరేంజ్మెంట్ ఆఫ్ ఎరా ఓల్డ్ టు యంగ్ అని అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఎవల్యూషన్కి సంబంధించింది. సో ఎవల్యూషన్ సంబంధించి 4 ఆప్షన్స్ ఇచ్చారన్నమాట. సో ఆర్కియా, అలాగే పెన్రోజోయిక్ ఎరా అండ్ పెలియోజోయిక్ ఎరా. సో ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్గా ఇచ్చారనమాట. ఇందులో మనం చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓల్డ్ టు యంగ్ అని అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఈ టేబుల్ ఏదైతే ఉందో ఈ టేబుల్ అనేది ఓల్డర్ నుంచి యంగర్ వరకు ఇచ్చామన్నమాట. సో ఇది ఏంటంటే ఎవల్యూషన్కి సంబంధించింది. సో ఇక్కడ ఏడియన్, ఆర్కియన్, ప్రొటోజోయిక్ అండ్ పెన్రోజోయిక్ ఎరాస్గా మనం ఇక్కడ ఇయాన్ ఎరాస్ అండ్ పీరియడ్ అండ్ ఎపోచ్ అనేసి డివైడ్ చేశారనమాట. సో దీంట్లో మనల్ని ఏం అడిగారంటే ఎరా అడిగారనమాట. సో దాంట్లో కనుక చూసుకుంటే ఆర్కియన్ ఉంది అండ్ పెలాజోయిక్ అండ్ పెన్రోజోయిక్ అనమాట. ఈ పెన్రోజోయిక్లో మళ్ళీ మీసోజోయిక్ అలాగే సినోజోయిక్ అనేసి డివైడ్ చేశారు అనమాట. సో ఇదేంటంటే ఎవల్యూషన్ యొక్క సంబంధించిన టేబుల్ అనమాట, అంటే ఓల్డర్ నుంచి యంగ్కి. కాబట్టి ఇక్కడ ఇచ్చారు కదా, మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఓల్డర్ నుంచి యంగ్ అడిగారు. కాబట్టి సో మనకి ఆర్కియా, నెక్స్ట్ పెలియోజోయిక్ ఎరా అండ్ పెన్రోజోయిక్ ఎరా అనమాట. ఓకేనా. సో లైఫ్ టేబుల్ ఇక్కడ ఈ యొక్క టేబుల్ జాగ్రత్తగా చూసుకోండి, టేబుల్ జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా మీకు ఇక్కడ నుంచి బిట్ వస్తుంది. ఆల్రెడీ నేను సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్సెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్లో ఎవల్యూషన్ సజెస్ట్ చేశాను. ఎవల్యూషన్లో ఇక్కడ నుంచి బిట్ వస్తుందని చెప్పాను. కాబట్టి ఈ టేబుల్ కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ప్రిపేర్ అయితే నెక్స్ట్ టైం ఒకవేళ మీరు డిసెంబర్లో ఎగ్జామ్ రాయాలనుకుంటే ఈ టేబుల్ ఒకటి చూసుకుంటే ఖచ్చితంగా మీకు బిట్ గ్యారంటీగా ఒకటి మీ చేతిలో ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా ఉండి స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ బై ఇట్ గ్లట్ 5 లొకేషన్ అని చెప్పారు అనమాట.
సో ఇప్పుడు ట్రాన్స్పోర్టెడ్ ఏం చేస్తుంది గ్లట్5 అండ్ ఎక్కడ ఉంటుంది అని అడిగారు అనమాట. సో దీంట్లో ఆప్షన్స్ వచ్చేసి గ్లూకోజ్, గ్యాలక్టోజ్, ఫ్రక్టోజ్ అలాగే లాక్టోజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే ఫ్రక్టోజ్ అనమాట. ఈ గ్లట్5 అనేది మనం చూసుకుంటే ప్రైమర్లీ ట్రాన్స్పోర్ట్ ఫ్రక్టోజ్ అక్రాస్ సెల్ మెంబ్రేన్ అనమాట. అసలు ఏం చేస్తుంది ఈ గ్లట్5 అనేది? దాని యొక్క ప్రధానమైన పని ఏంటంటే ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. దేన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అంటే ఫ్రక్టోజ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అంటే అక్రాస్ సెల్ మెంబ్రేన్, అంటే దాని మీదుగా సెల్ మెంబ్రేన్ ద్వారా దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ ఏ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ట్రాన్స్పోర్టర్ అనమాట. సో గ్లట్5 అనేది ఏంటంటే ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ట్రాన్స్పోర్టర్, అంటే ప్రత్యేకమైన ట్రాన్స్పోర్ట్ విధానం అనమాట ఇది. సో ఈ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో, ఏదైతే పంపించాలో దాన్నే పంపిస్తుంది. కాబట్టి ఈ ఫ్రక్టోజ్ అనేది పంపిస్తుంది. సో మీనింగ్ ఇట్ హెల్ప్ ఫ్రక్టోజ్ మూవ్ అక్రాస్ ద మెంబ్రేన్ వితౌట్ రిక్వైరింగ్ డైరెక్ట్ ఎనర్జీ ఇన్పుట్. మరి ఇప్పుడు ఈ యొక్క అక్రాస్ ద సెల్ మెంబ్రేన్ పంపించేటప్పుడు ఇందులో ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. ఇక్కడ ఎటువంటి ఎనర్జీ అనేది అవసరం లేదు. ఓకేనండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఈ ఫ్రక్టోజ్ అనేది అక్రాస్ ద మెంబ్రేన్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఎటువంటి ఎనర్జీ అనేది ఏటీపీ అనేది అవసరం లేదు. బట్ ఇట్ డస్ రిక్వైర్ ఏ ప్రోటీన్ ఛానల్. మరి ఇక్కడ ఏటీపీ అవసరం లేదు, బట్ ఇక్కడ ఎవరు కావాలంటే ప్రోటీన్ ఛానల్ అనేది అవసరం. In addition to fructose, GLUT5 can also transport some other monosaccharides like glucosamine. సో మరి ఇంకా ఈ GLUT5 అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తుందంట. దేన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుందంటే షుగర్స్, అంటే మోనోసాక్రైడ్ షుగర్స్ ఏదైతే ఉన్నాయో, అంటే గ్లూకోజమైన్ లాంటి వాటిని ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తుందంట. ఫ్రక్టోజ్ ఇస్ మెయిన్ సబ్స్ట్రేట్ అనేసి మనం ఇక్కడ చెప్తాం అనమాట. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకున్నాను. సో వాట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ బై ఇట్ GLUT5 లొకేషన్ అన్నాం. సో గ్యాలక్టోజ్ అనేది సెల్ మెంబ్రేన్. ఓకేనా, సో సెల్ మెంబ్రేన్ ద్వారా పంపిస్తుంది. సో లొకేషన్ వచ్చేసి సెల్ మెంబ్రేను, ఏం పంపిస్తుంది అంటే ఫ్రక్టోజ్. ఓకే, ఆన్సర్ వచ్చేసి బి అండి. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ మెమరీ బేస్డ్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ కార్డియోవాస్కులర్ డిసీజ్ ఈజ్ మెజర్డ్ బై అనేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే గుండె సంబంధిత వ్యాధులు రావడానికి కారణం అయితే క్రియాటిన్ అండి. సో మనకి గుండెకి సంబంధించిన వ్యాధులు రావాలంటే క్రియాటిన్. కానీ ఇక్కడ ఏం అడిగారంటే డిసీజ్ ఈజ్ మెజర్డ్ బై. మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జనరల్గా అయితే క్రియాటిన్ అనేది కలగజేస్తుంది డిసీజ్ని, కానీ ఇక్కడ ఏమన్నారు డిసీజ్ ఈజ్ మెజర్డ్ బై అన్నారు అనమాట. సో మెజర్డ్ బై అన్నాం కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి క్రియాటిన్ కైనేజ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనండి, సో జాగ్రత్త చూసుకోండి, క్రియాటిన్ కైనేజ్ అని ఆన్సర్ అవుతుంది అనమాట. ఎందుకు ఆన్సర్ అవుతుంది? సో ఇక్కడ చూడండి ఎక్స్ప్లెనేషన్, ఎలివేటెడ్ క్రియాటిన్ కైనేజ్. అసలు సీకే అనేది దేనికంటే బ్లడ్ కెన్ ఇండికేట్ వేరియస్ కార్డియాక్ ఇష్యూస్, మోస్ట్లీ నోటబుల్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్స్, అంటే హార్ట్ అటాక్స్. సో మీకు ఈ యొక్క క్రియాటిన్ కైనేజ్ అనేది దేనికంటే హార్ట్ అటాక్స్ వచ్చే వాళ్ళని కనుక్కోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో డ్యామేజ్డ్ హార్ట్ మజిల్స్ ఇంటూ ద బ్లడ్ స్ట్రీమ్ డ్యూరింగ్ హార్ట్ అటాక్, అంటే మనకి ఇప్పుడు నార్మల్గా మనకి వాల్స్, సో అలాంటిది అనమాట, వాల్స్ వేస్తాం కదా, సో అట్లా ఎంజియోగ్రామ్ లాంటిది అనమాట. సో కార్డియాక్ కండిషన్స్ వెర్ సీకే ఎలివేషన్ ఇన్ సీన్ ఇంక్లూడ్ మయోకార్డియాట్స్. సో కార్డియాక్ ట్రామా అలాగే కార్డియాక్ సర్జరీస్, వాటికి సంబంధించిన దాంట్లో ఈ క్రియాటిన్ కైనేజ్ని యూజ్ చేసి మనం మెజర్ చేస్తాం అనమాట. సో ఏ స్టేజ్లో ఉన్నాం మనం, ఓకేనా, సో త్వరలో మీకు ఈ యొక్క ఛాన్స్ ఉంది సో అనేసి చెప్పడానికి క్రియాటిన్ కైనేజ్ని యూజ్ చేసి మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సో ప్రొసీజర్ లైక్ డెఫిబ్రిలేషన్ అన్నమాట. సో డెఫిబ్రిలేషన్ అంటే మనకి ఈ యొక్క సర్జరీ, అంటే కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్ సివియర్గా హాస్పిటల్లో జాయిన్ అవుతారు. సో సివియర్గా హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళకి షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకేనా, సో డెఫిబ్రిలేషన్ అనేది ఏంటంటే షాక్ ట్రీట్మెంట్. మీరు మూవీస్లో చూసే ఉంటారు, ఏంటంటే ఇట్లా రాసేసి ఇట్లా పెడతారనమాట. సో పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఒకసారి ఇలా లేచి పడతారనమాట. సో అంటే ఏంటి, ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు, క్రిటికల్ స్టేజ్లో ఉన్నప్పుడు అటువంటి వాటిని కూడా ప్రొసీజర్ లైక్ డెఫిబ్రిలేషన్ అని కూడా మనం ఇక్కడ చెప్తాం అనమాట. ఓకేనా, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకున్నాను. జనరల్గా హార్ట్ డిసీజ్ వచ్చేసి క్రియాటిన్ కలెక్ట్ చేస్తుంది, బట్ ఇక్కడ ఏంటంటే మెజరింగ్ చేసేది హార్ట్ డిసీజ్ని ఏది మెజర్ చేస్తుంది అని అడిగారు కాబట్టి సో క్రియాటిన్ కైనేజ్ అనేది ఇక్కడ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రోసోఫిలా క్రోమోజోమ్ 4 pairs ఇఫ్ నో రికాంబినేషన్ అక్కర్ వాట్ విల్ బి మేల్ గ్యామెట్ కాంబినేషన్ నెంబర్ విల్ బి అనేసి ఇక్కడ మనకి అడిగారు అనమాట. సో చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు. సో ఇక్కడ సింపుల్ లాజిక్ అనమాట. సో డ్రోసోఫిలా క్రోమోజోమ్ 4 pairs ఉన్నాయి అనమాట.
సో 4 pairs అంటే 4 into 2 అనమాట. అంటే ఎన్ని, ఇప్పుడు మనకి ఒక పెయిర్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనమే నార్మల్ వేసుకోండి, క్రోమోసోమ్లో XX ఇది ఒక పెయిర్ అనమాట, లేదా XY అన్నాం ఇది ఒక పెయిర్ అంటున్నాం. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 pairs ఉన్నాయి అనమాట. అంటే 4 into 2 అంతా 8 ఉన్నాయి. బట్ ఇక్కడ ఎటువంటి రికాంబినేషన్ జరగలేదు. సో రికాంబినేషన్ అక్కర్ నో రికాంబినేషన్ అక్కర్ అన్నాం. సో ఇక్కడ ఎటువంటి రికాంబినేషన్ జరగలేదు. వాట్ విల్ బి మేల్ గ్యామెట్ కాంబినేషన్ నంబర్ విల్ బి ఏమవుతుంది, సేమ్ 4 2s are 8 అవుతుంది. గ్యామెట్ నెంబర్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏమడిగాడు, గ్యామెట్ నెంబర్ అడిగాడు అన్నమాట. జాగ్రత్త చూసుకోండి. గ్యామెట్ అంటే ఈ XX అయితే ఇదొక గ్యామెట్, ఇదొక గ్యామెట్. నార్మల్గా అయితే ఇదొక క్రోమోజోమ్. ఓకేనా. సో డ్రాసోఫిలా 4 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ అని చెప్పాను అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదనమాట ఆన్సర్. అంటే 4 into 2 మొత్తం ఓవరాల్గా 8 ఉంది. ఒకవేళ అలా కాకుండా అయినా సరే, నార్మల్గా అయినా చూసుకుంటే మళ్ళీ సెగ్రిగేషన్ జరిగినా సరే, ఒకవేళ మేటింగ్ జరిగినా సరే సేమ్ ఇంతే అవుతుంది అనమాట. 4 4 8 అవుతుంది. సో మీ యొక్క ఆన్సర్ వచ్చేసి బి అండి. ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి బి. ఓకే, అదే. సో జాగ్రత్తగా నోట్ చేసుకున్నాను అనుకున్నాను. సో మీ ఆన్సర్ వచ్చేసి బి. ఒకవేళ ఆన్సర్ రాంగ్ పెట్టి ఉంటే సర్చ్ చేసుకున్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అన్వైండింగ్ ఆఫ్ డిఎన్ఏ హెడ్ టు రెప్లికేషన్ ఫోర్క్. సో రెప్లికేషన్ ఫోర్క్ ఏదైతే ఉందో, రెప్లికేషన్ ఫోర్క్ దగ్గర ఏంటంటే అన్వైండ్ చేయడానికి ఏ ఎంజైమ్ అనేది ఇక్కడ యూజ్ అవుతుందంటే ఇక్కడ వచ్చేసి హెలికేజ్ అండి. ఓకేనా. సో రెప్లికేషన్ ఫోర్క్ మీ అందరు తెలిసిందే. సో రెప్లికేషన్ ఫోర్క్ అనమాట. సో అన్వైండింగ్ ఇక్కడ మనకి ఏదైతే ఉందో హెలికేజ్ అనేది ఏం చేస్తుందంటే అన్వైండింగ్ చేస్తుంది అనమాట. అన్వైండింగ్ చేస్తుంది. రివైండింగ్ అయితే ఇక్కడ మనకి వేరు అనమాట. సో ఇక్కడ ఏం అడిగాడు, అన్వైండింగ్ అడిగాడు కాబట్టి సో హెలికేజ్ అనేది మీకు ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకున్నాను. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డిఎన్ఏ హెలికేజ్ అనేది ఇక్కడ అన్వైండింగ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్ అండి. సో ట్రీట్మెంట్ ఆఫ్ హై NaCl టు ద న్యూక్లియస్ విల్ రిజల్ట్ ఇన్ ద. సో మనకి న్యూక్లియస్ లోపల సోడియం క్లోరైడ్ యొక్క ఫార్మేషన్ కనుక హై అయితే ఏమవుతుంది అని అడిగాడు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే న్యూక్లియస్ విల్ నాట్ బర్స్ట్ and the euchromatin will leach out and the nucleus will not burst and heterochromatin will leach out. No, అలాగే nucleus will burst and nucleus will shrink but does not burst అన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే న్యూక్లియస్ విల్ నాట్ బర్స్ట్. ఒకవేళ సోడియం క్లోరైడ్ యొక్క ప్రెజర్ కనుక పెరిగితే, సోడియం క్లోరైడ్ కనుక పెరిగితే ఏమవుతుందంటే న్యూక్లియస్ అనేది ఎప్పుడు పగిలిపోదు అనమాట. సో సెల్ ఎప్పుడు మనకి సెల్లో ఉన్న న్యూక్లియస్ ఎప్పుడు పగిలిపోదు. ఏం జరుగుతుంది అంటే అందులో ఉన్న వాటర్, సోడియం క్లోరైడ్ ద్వారా వచ్చే వాటర్ ఏదైతే ఉందో దాన్ని NaClని బయటికి పంపిస్తుంది అనమాట. సో ఫర్ సపోజ్ మీరే ఉన్నారు. సో ఇప్పుడు మనం ఆడుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, సో ఒకవేళ లెవెల్ కనుక పెరిగిపోతే ఎండలో తిరిగితే ఏమవుతుంది, సోడియం క్లోరైడ్ బయటకు వస్తుంది. కానీ మీకు ఏమి పగిలిపోవడం కానీ అలా ఏమి ఉండదు అనమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సో ట్రీట్మెంట్ ఆఫ్ హై NaCl టు ద న్యూక్లియస్ విల్ రిజల్ట్ ఇన్ ద అంటే సో న్యూక్లియస్ విల్ నాట్ బర్స్ట్, పగలదు. అట్ ద సేమ్ టైం యూక్రోమాటిన్ లీచ్ అవుట్ అనేసినట్టు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్ వచ్చేసి మనకి ద స్టార్ ప్రోటీన్. అంటే ఇక్కడ స్టార్ ప్రోటీన్ అంటే STAR కనుక చూసుకుంటే మనకి స్టెరాయిడోజెనిక్ అక్యూట్ రెగ్యులేటరీ ప్రోటీన్ అని చెప్తాను అనమాట. స్టార్ ప్రోటీన్ ఏం చేస్తుంది, ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కొలెస్ట్రాల్ ట్రాన్స్పోర్ట్ టు విచ్ ఆర్గనల్. సో స్టార్ ప్రోటీన్ అనేది అంటే స్టెరాయిడోజెనిక్ అక్యూట్ రెగ్యులేటరీ ప్రోటీన్ ఏదైతే ఉందో అదేం చేస్తుందంటే కొలెస్ట్రాల్ ట్రాన్స్పోర్ట్ టు విచ్ ఆర్గనల్ అన్నమాట. సో ఇక్కడ మనకి గాల్జీ బాడీస్, మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ రైబోసోమ్స్ ఇచ్చాడు. ఆన్సర్ వచ్చేసి మనకి మైటోకాండ్రియా అనమాట. ఎందుకు మైటోకాండ్రియా అయిందంటే స్టెరాయిడోజెనిక్ అక్యూట్ రెగ్యులేటరీ ప్రోటీన్స్ స్టార్ ఏదైతే ఉందో ఈజ్ ఏ 30 kilodaltons. సో ఇది ఒక 30 kilodalton మైటోకాండ్రియల్ ప్రోటీన్ అనమాట. ఓకేనా, జాగ్రత్త నోట్ చేసుకోండి. స్టెరాయిడోజెనిక్ అక్యూట్ రెగ్యులేటరీ ప్రోటీన్ స్టార్ అనేది ఏంటి, 30 kilodalton మైటోకాండ్రియల్ ప్రోటీన్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే అడ్రినల్ గ్లాండ్ అండ్ గోనాడ్స్ లో ప్రజెంట్ అవుతుంది. ఎక్కడ ప్రజెంట్ అవుతుంది, అడ్రినల్ గ్లాండ్ అండ్ గోనాడ్స్ లో ప్రజెంట్ అవుతుంది. ఇట్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ ఫెసిలిటేటింగ్ ద ర్యాపిడ్ మూవ్మెంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఫ్రమ్ ద అవుటర్ టు ద ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రేన్. అసలు ఇది ఏం చేస్తుంది, ఓకేనా, ఏం చేస్తుందంటే మనకి ర్యాపిడ్ మూవ్మెంట్, ఫెసిలిటేటింగ్ ర్యాపిడ్ మూవ్మెంట్ కొలెస్ట్రాల్ ఫ్రమ్ ద అవుటర్ టు ద ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రేన్, అవుటర్ నుంచి ఇన్నర్కి పంపిస్తుంది అనమాట. ఓకేనా, సో జాగ్రత్త చూసుకోండి. స్టార్ ప్రోటీన్ అనేది ఏం చేస్తుంది, కొలెస్ట్రాల్ ట్రాన్స్పోర్ట్ ఇంటూ ఆర్గనల్ అంటే మైటోకాండ్రియా.
ఓకేనా. సో ఇది స్టెరాయిడోజెనిక్ అక్యూట్ రెగ్యులేటరీ ప్రోటీన్ అనమాట. సో అర్థమైంది కదా, ఇది మైటోకాండ్రియాలో ఉంటుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసి మైక్రోట్యూబుల్ న్యూక్లియేషన్ అసెంబ్లేజ్ డన్ బై అని చెప్పాడు అనమాట. ఏమడిగాడు, మైక్రోట్యూబ్యూల్ న్యూక్లియేషన్ ఏదైతే ఉందో ఎక్కడ జరుగుతుంది అన్నాడు అనమాట. ఆప్షన్స్ వచ్చేసి అగ్బిన్, అలాగే ఇది గామా అండి. సో గామా టియుఆర్సి అన్నాం, అండ్ XMAP అన్నాం, అలాగే డైనిన్ అన్నాం అనమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏబి, బీసీ, ఏడి, ఏసీ అండ్ ఓన్లీ ఏ అన్నాం అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ బి అనమాట. సో ఏ అండ్ బి ఎందుకంటే అసలు ఏంటి మైక్రోట్యూబుల్ న్యూక్లియేషన్ అసెంబ్లీ అంటే, ఇక్కడ చూడండి, ఇది అగ్బిన్ అనేది ఒక ప్రోటీన్ కాంప్లెక్స్. ఈ అగ్బిన్ అనే ప్రోటీన్ కాంప్లెక్స్ లో 8 సబ్ యూనిట్స్ ఉంటాయి. ఈ 8 సబ్ యూనిట్స్ అనేవి HAUS కాంప్లెక్స్ ని కలిగి ఉంటుంది. ఈ యొక్క ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుందంటే క్రూషియల్ రోల్ ఫర్ సెల్ డివిజన్ బై ప్రమోటింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ రోబాస్ట్ మైటోటిక్ స్పిండిల్స్. ఓకేనా. సో మైటోటిక్ స్పిండిల్ ఫార్మేషన్ లో ఇది యూజ్ అవుతుంది. సో ఇది ఫార్మేషన్ అయ్యేటప్పుడు ఎసెన్షియల్ ఫర్ అక్యూట్ క్రోమోజోమ్ సెగ్రిగేషన్. ఓకేనా. సో ఏం చేస్తుంది, అక్యురేట్ క్రోమోజోమ్ సెగ్రిగేషన్ జరగడానికి ఇది అగ్మిన్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ అగ్మిన్ అనేది ఏం చేస్తుందంటే అచీవ్స్ దిస్ రిక్రూటింగ్ ద గామా ట్యూబ్లిన్ రింగ్ కాంప్లెక్స్. ఓకేనా. సో TURC అంటే ట్యూబ్లిన్ రింగ్ కాంప్లెక్స్ అనమాట. సో గామా ట్యూబ్లిన్ రింగ్ కాంప్లెక్స్ ని ఏం చేస్తుంది, ఎగ్జిస్టింగ్ మైక్రోట్యూబుల్స్ అండ్ న్యూక్లియేటింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ మైక్రోట్యూబుల్ బ్రాంచింగ్ ఆఫ్ ఫ్రమ్ దెమ్ అనేసి మనం ఇక్కడ చెప్తాం అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి మైక్రోట్యూబుల్ న్యూక్లియేషన్ అసెంబ్లేజ్ అనేది అగ్మిన్ అండ్ గామా TURC ఏదైతే ఉందో ఈ రెండు కాంప్లెక్స్ గా ఫామ్ అయ్యి మనకి ఫార్మేషన్ అనేది చేస్తాం అనమాట. నెక్స్ట్ బ్యాక్టీరియా అండ్ ఆర్కియా డిఫర్ ఫ్రమ్ అంటే బ్యాక్టీరియాకి ఆర్కీ బ్యాక్టీరియాకి డిఫరెన్స్ ఏంటి అని అడిగారు. స్ట్రైట్ విట్ మీ అందరికీ తెలిసిందే. సో ఏంటంటే ప్రజెన్స్ ఆఫ్ సెల్ వాల్ కంపోజ్డ్ ఆఫ్ పెప్టోగ్లైకాన్ అనమాట. సెల్ వాల్ ఎప్పుడు పెప్టోగ్లైకాన్ ఏదైతే ఉందో దాని ఫామ్ అవుతుంది. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే పెప్టోగ్లైకాన్ తో ప్రజెంట్ అవ్వడమే ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ 11th క్వశ్చన్ కనుక చూసుకుంటే ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ బ్లాక్ ద ఫోటోసిస్టమ్ 1 అండ్ ఫోటోసిస్టమ్ 2, దెన్ వాట్ విల్ హ్యాపెన్స్. ఓకేనా. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అనేది బ్లాక్ అయిపోయింది ఫోటోసిస్టమ్ 1లో ఫోటోసిస్టమ్ 2లో. ఏమైంది, సింపుల్, ఏం లేదు. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ కనుక జరిగితే ATP అండ్ NADPH ఇంక్రీజ్ అవుద్ది, రిలీజ్ అవుద్ది. బట్ ఇక్కడ ఏంటి, బ్లాక్ అయింది కాబట్టి ATP అండ్ NADPH అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే ATP NADPH అనేది రాదు. ఓకేనండి, ఇది ఇక్కడ ఆన్సర్ అనమాట. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీరు రిప్లై ఇస్తాను. మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ CSI నెట్ లైఫ్ సైన్సెస్ ఆన్లైన్ కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్ రెండే అవైలబుల్గా ఉన్నాయి. ఆన్లైన్ కోచింగ్ మీ ఇంటి దగ్గర నుంచి వినొచ్చు అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. 1 వీక్ పాటు క్లాసెస్ వినండి. 1 వీక్ పాటు క్లాసెస్ విని నచ్చి ఓకే అనుకుంటేనే మీరు కోచింగ్లో కంటిన్యూ అవ్వండి. ఒకవేళ మీకు నచ్చకపోతే అక్కడితో మీరు ఆగిపోవచ్చు. సో ఇటువంటి ఆప్షన్ మీకు ఎక్కడ అవైలబుల్ ఉండదు. కాబట్టి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ అవ్వండి, లేకపోతే లేదు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీ అందరికీ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రెప్లికేషన్ 4కు లేబుల్ ఇచ్చారనమాట. సో ఇది మీకు 4 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చాడు. ఈ రెప్లికేషన్ 4కి ఇచ్చి ఇందులో ప్రజెంట్ అయిన ఎంజైమ్స్ ఏంటి అనేది మీకు గుర్తుపట్టమన్నాడు అనమాట. సో చాలా మందికి నేను ఆల్రెడీ నా వీడియోస్ చూడండి, ఎంజైమ్స్ నుంచి ఖచ్చితంగా 2 నుంచి 3 బిట్లు వస్తాయని చెప్పాను. ఆల్రెడీ అక్కడ బిట్ DNA హెలికేజ్ అడిగాడు అండ్ మళ్ళీ ఇక్కడ ఈ యొక్క ఎంజైమ్స్ గురించి అడిగాడు అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి DNA గైరేజ్ లేదా టోపోఎస్మిరేజ్ అని చెప్తాను అనమాట. సో ఇది అవ్వడం వల్ల ఏమవుతుందంటే అన్వైండ్ DNA ఏమవుతుంది, హెల్ప్స్ అన్వైండ్ అనమాట. అన్వైండ్ అవ్వడానికి ఉపయోగపడుద్ది, బట్ నాట్ అంటే సపరేట్ అవ్వదు అనమాట. జస్ట్ బైండ్ అయినప్పుడు అన్వైండ్ దానికి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ రెప్లికేషన్ 4 దగ్గర ఇక్కడ రౌండ్గా ఉంది చూసారా, దీన్ని హెలికేజ్ అన్నాము. సో ఇది ఏం చేస్తుందంటే సపరేట్ DNA అంటే అన్వైండ్ చేస్తుంది. సో ఆ బిట్టే మీకు 2 మార్క్స్లు అడిగారు. ఎప్పుడైతే ఇలా ఈ యొక్క రెప్లికేషన్ ఏదైతే ఉందో, రెప్లికేషన్ జరిగినప్పుడు రెప్లికేషన్ 4కి ఏర్పడిందో, రెప్లికేషన్ 4కి ఏర్పడినప్పుడు ఇక్కడ సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్స్ అనేవి యాడ్ అవుతాయి. సో సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్ కనుక ఒకవేళ ఇక్కడ ఫామ్ అవ్వకపోతే ఏం జరుగుతుంది, ఎందుకు అక్కడ బైండ్ అవ్వాలి అంటే సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్ కనుక ఈ యొక్క రెప్లికేషన్ 4 మీద ఏదైతే ఉందో దీని మీద కనుక డెవలప్ అవ్వకపోతే ఇక్కడ హెయిర్ పిన్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. హెయిర్ పిన్ స్ట్రక్చర్స్ ఫామ్ అయిందంటే RNA అనేది ప్రాపర్గా లేనట్టు అర్థం. కాబట్టి ఎప్పుడైతే ఇలా ఫార్మేషన్ జరిగిందో సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్స్ వచ్చి ఇక్కడ బైండ్ అవ్వాలి.
బైండ్ అయినప్పుడే మనకి ఆర్ఎన్ఏ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఇనిషియేషన్ జరుగుతుంది. ఇనిషియేషన్ జరిగిన తర్వాత ఆ తర్వాత ఏమవుతుంది, అది ఇంకా కంటిన్యూగా ప్రైమర్స్. ఆర్ఎన్ఏ అంటే ఆర్ఎన్ఏని అయితే ప్రైమర్ అంటారు, డిఎన్ఏని అయితే ఒకాజాకి ఫ్రాగ్మెంట్ అంటారు. ఓకేనా? సో డిఎన్ఏ షార్ట్ సెగ్మెంట్స్ని ఒకాజాకి ఫ్రాగ్మెంట్స్ అంటున్నాం, ఆర్ఎన్ఏ అయితే ప్రైమర్స్ అంటున్నమాట. ఈ ప్రైమర్ని యాడ్ చేయడానికి యూజ్ అయ్యే ఎంజైమే ప్రైమేస్. ఓకేనండి? సో ప్రైమర్ని 1 by 1 యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి 1 ఇలా వచ్చి యాడ్ అవుతుంది కదా. సో యాడ్ అవ్వడానికి యూజ్ అయ్యే ఎంజైమే ప్రైమేస్ అనమాట. ఆ తర్వాత మనకి ఎక్స్టెన్షన్ చైన్ అన్నాం, అంటే ఎక్స్టెండ్ చైన్ అంటే ఎలాంగేషన్ అనమాట. సో ఎలాంగేషన్ అనేది డిఎన్ఏ పాలిమరేస్ 3 ద్వారా ఎలాంగేట్ అవుతుంది. అండ్ ఫైనల్గా మీకు అక్కడ ఎగ్జామ్లో అడిగింది ఏంటంటే ఈ ఫైనల్గా ఈ యొక్క బాండింగ్ అడిగారు అనమాట. అంటే ఇక్కడ ఏంటి, లార్జ్ అనమాట. సో డిఎన్ఏకి సంబంధించిన మాలిక్యూల్స్, వీటిని మనం ఒకాజాకి ఫ్రాగ్మెంట్స్ అంటాం. ఈ యొక్క ఏదైతే ఉందో ఈ రెండింటిని కలపడానికి మధ్యలో యూజ్ అయింది డిఎన్ఏ లైగేజ్ అనమాట. సో జాగ్రత్తగా చూసుకోండి, 2 ఒకాజాకి ఫ్రాగ్మెంట్ని కలపడానికి అంటే డిఎన్ఏ మాలిక్యూల్స్ని కలపాలంటే లైగేజ్, అలాగన్నా 2 ఆర్ఎన్ఏ షార్ట్ సెగ్మెంట్స్ని కలపాలంటే ప్రైమేజ్. ఓకేనండి? ఎలికేజ్ అన్వైండింగ్, టోపాయిజ్ వచ్చేసి హెల్ప్ చేస్తుంది అనమాట అన్వైండ్ అవ్వడానికి. సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్ ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ హెయిర్ పిన్ స్ట్రక్చర్స్ ఫామ్ అవ్వకుండా దాన్ని ప్రాపర్గా ఆర్ఎన్ఏని ఫార్మేషన్ ఇనిషియేషన్ జరగడానికి మనకి ఇక్కడ యూజ్ అవుతుంది అనమాట. ఓకేనండి? నెక్స్ట్ ఇక్కడ 13 క్వశ్చన్ అనమాట. మా స్టూడెంట్స్ చాలా బాగా వర్క్ చేసి వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ గుర్తుపెట్టుకొని వాళ్ళు చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. అండ్ మన దగ్గర చాలా లిమిటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు. మా బ్యాచ్లో ఎప్పుడైనా సరే ఆన్లైన్ కోచింగ్లో ఇప్పటివరకు హైయెస్ట్ మెంబర్స్ 13 ఓన్లీ. మీరు నమ్ముతారా లేదో, 13 ఇప్పటివరకు హైయెస్ట్ మెంబర్స్ అనమాట. సో ప్రతి బ్యాచ్లో 10, 12, 11 అంతే. అక్కడ మించి ఇప్పటివరకు హైయెస్ట్ బ్యాచే 13 అంటున్నాను. ఈ 13 మందిలో జేఆర్ఎఫ్ అవుతున్నాం, పిహెచ్డి ఓన్లీ అవుతుంది, నెట్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి ఒకవేళ మీకు కావాలి అంటే, మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను చెప్పేది కూడా మీరు నమ్మొద్దు, నేను కూడా చెప్తా ఉన్నాను. సో నేను చెప్పేది కూడా మీరు నమ్మొద్దు. డెమోకి రిజిస్ట్రేషన్ చేసుకోండి, డెమో క్లాసులు వినండి, నచ్చి ఓకే అనుకుంటేనే మీరు కంటిన్యూ అవ్వండి. ఒకవేళ నచ్చకపోతే మీరు అక్కడితో ఆగిపోవచ్చు అనమాట. ఓకేనా? సో జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ రినాల్ ట్యూబులిన్ కాలమ్ ఎక్స్ అన్నాము. సో అంత సోడియం ట్రాన్స్పోర్టర్ ఇన్ ద అపికల్ మెంబ్రేన్ ఆఫ్ ద ట్యూబులర్ సెల్స్ కాలమ్ వై అన్నమాట. సో సోడియం ట్రాన్స్పోర్టర్ ఏమున్నాయి, అలాగే రెనాల్ ట్యూబ్స్ ఏంటి అనేసి 2 రకాలుగా ఇచ్చాడు అనమాట. సో దీంట్లో మనకి ప్రాక్సిమల్ ట్యూబ్ అంటే రెనాల్ ట్యూబులర్ సెగ్మెంట్ అన్నాము. సో అలాగే ఇక్కడ మనకి ఎపికల్ ట్రాన్స్పోర్టర్స్ అని చెప్పాను అనమాట. సో ఇక్కడ ట్యూబులర్ సెగ్మెంట్ వచ్చేసి ప్రాక్సిమల్ ట్యూబులర్ అనమాట. సో ప్రాక్సిమల్ ట్యూబుల్ వచ్చేసి సోడియం అమైనో యాసిడ్ కో ట్రాన్స్పోర్టర్గా యూజ్ అవుతుంది. అండ్ కలెక్టింగ్ డక్ట్ కనుక చూసుకుంటే సోడియం ఛానల్కి యూజ్ అవుతుంది. అండ్ థిక్ అసెండింగ్ లింబ్ కనుక చూసుకుంటే సోడియం పొటాషియం 2-క్లోరిన్ కో ట్రాన్స్పోర్టర్ యూజ్ అవుతుంది. అండ్ డిస్టల్ కాన్యులేటెడ్ ట్యూబ్ వచ్చేసి మనకి సోడియం క్లోరిన్ కో ట్రాన్స్పోర్టర్ యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో మ్యాచింగ్ అండి ఇది. సో ప్రాక్సిమల్ ట్యూబ్ వచ్చేసి సోడియం అమైనో యాసిడ్ కో ట్రాన్స్పోర్టర్, అండ్ కలెక్టింగ్ డక్ట్ వచ్చేసి సోడియం ఛానల్స్, అండ్ థిక్ అసెండింగ్ లింబ్ కనుక చూసుకుంటే సోడియం పొటాషియం 2-క్లోరిన్ కో ట్రాన్స్పోర్టర్ యూజ్ అవుతుంది. అండ్ డిస్టల్ కాన్యులేటెడ్ ట్యూబ్ వచ్చేసి సోడియం క్లోరిన్ కో ట్రాన్స్పోర్టర్ యూజ్ అవుతుంది అనమాట. ఓకే? నెక్స్ట్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కనుక చూసుకుంటే 14th క్వశ్చన్ అనమాట. ఈ 14th క్వశ్చన్ కనుక చూసుకుంటే డిఎన్ఏ హ్యాస్ ఏ 4 బేస్ పేర్స్, ఎడినైన్, గ్వానైన్, థైమిన్, సైటోసిన్ 4 ఉన్నాయి. వీటినే ప్యూరిన్స్ పిరిమిడిన్స్ అంటారనమాట. ఇందులో ఎడినైన్ 19% ఇచ్చాడనమాట. సో వాట్ ఈస్ ద బేస్ పర్సంటేజ్, నెక్స్ట్ వచ్చేది ఎంత అనేది అడుగుతున్నాడు అనమాట. సో మీ అందరికి తెలిసిందే, ఇందులో ఆన్సర్ వచ్చేసి ఎడినైన్ 19, థైమిన్ 19, గ్వానైన్ 31 అండ్ సైటోసిన్ 31 అనమాట. సో అకార్డింగ్ టు చార్గాఫ్స్ రూల్ ఏదైతే ఉందో, చార్గాఫ్స్ రూల్ ప్రకారం ఎడినైన్, థైమిన్, గ్వానైన్, సైటోసిన్ అనేది ప్యూరిన్స్ పిరిమిడిన్స్ అనమాట. అయితే ఎడినైన్ మస్ట్ పేర్ విత్ థైమిన్ అన్నాం, గ్వానైన్ మస్ట్ పేర్ విత్ సైటోసిన్ అనేసి చెప్పడం జరిగింది. ఓకేనా? సో చార్గాఫ్స్ రూల్ ఏంటంటే ఎడినైన్ అనేది థైమిన్కి బైండ్ అవ్వాలి, గ్వానైన్ అనేది సైటోసిన్కి బైండ్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఎడినైన్ 19 ఇచ్చాడు. సో థైమిన్ కూడా చూసుకుంటే ఏమవుతుంది, 19 అవుతుంది. సో ఎంత అంటే మనకి ఇక్కడ 19 + 19 అనమాట. సారీ, ఓకే. సో చార్గాఫ్స్ రూల్ ప్రకారం 19 + 19 అవుతుంది.
సో 19 ప్లస్ 19 అంటే ఇక్కడ మనకి ఎంత మిగిలిందంటే 38 అనమాట. సో 19 ప్లస్ 19 అంటే 38. ఈ 38 తర్వాత ఇక ఓవరాల్గా చూసుకుంటే చార్గాఫ్స్ రూల్ ప్రకారం ఎడినైన్, థైమిన్, గ్వానైన్, సైటోసిన్ మొత్తం కలిపితే 100కి ఈక్వల్ అవ్వాలి. 100 ఓకేనా. సో 100లో మనకి ఇక్కడ ఎంత అయింది? 38 కంప్లీట్ అయిపోయింది. సో 100 మైనస్ 38 ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేసుకోవాలి? 100 మైనస్ 38 అనమాట. అంటే ఇక మనకి మిగిలింది ఎంత అంటే 62% మిగులుతుంది అనమాట. సో 62% అంటే ఇక్కడ ఇంకా రిమైనింగ్ ఎవరున్నారు? ఎడినైన్, థైమిన్ 19 వచ్చేసింది. ఇక మిగిలింది ఎవరంటే గ్వానైన్, సైటోసిన్ అనమాట. సో గ్వానైన్, సైటోసిన్ కాబట్టి ఇంకా ఎంత అంటే బై 2 వేసుకుంటే సో 3 రోజులు 6 అండ్ 1 2 అనమాట, మొత్తం 31. సో 31 ప్లస్ 31 అని చెప్తున్నాం. సో అంటే గ్వానైన్ 31 అలాగే సైటోసిన్ కూడా 31 అనమాట. సో ఫైనల్గా మీకు ఆన్సర్ ఏంటంటే ఎడినైన్ 19, థైమిన్ 19 అండ్ గ్వానైన్ 31 అండ్ సైటోసిన్ వచ్చేసి 31 అనమాట. ఓకేనండి. సో ఇది మనకు సంబంధించిన ఆన్సరు. సో ఒకవేళ మీరు ఏం పెట్టారో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇది బేసిక్ అనమాట. బేసిక్ మనకి ఇంటర్మీడియట్ డిగ్రీ నుంచి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా, ఐ హోప్ మీరు మంచిగా పెట్టారనుకుంటున్నాను. ఒకవేళ పెట్టకపోతే ఇంకొకసారి మిస్టేక్ పెట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి గ్రేట్ ఇండియన్ బస్ స్టాండ్ లొకేటెడ్ ఇన్ అన్నాడు అనమాట. సో గ్రేట్ ఇండియన్ బస్ స్టాండ్ వచ్చేసి రాజస్థాన్ అండ్ గుజరాత్లో ఉంటుంది అనమాట. సో మీకు ఇచ్చిన ఆప్షన్లో రాజస్థాన్ ఉంది. సో రాజస్థాన్ అనేది ఎవరైతే పెట్టారో మీకు ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 16th క్వశ్చన్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ డైపెప్టైడ్స్ ఇన్ రామచంద్రన్ ప్లాట్ అన్న అనమాట. సో రామచంద్రన్ ప్లాటన్లో ఆర్డర్ అనేది అడిగాడు అనమాట. ఆర్డర్ అనేది అడిగితే ఇదేమో హైయెస్ట్ లెవెల్ అనమాట, గ్లైసిన్ అండ్ ప్రొలిన్ వచ్చేసి లోయెస్ట్ లెవెల్. సో ఈ విధంగా కనుక మీరు ఆప్షన్ కనుక పెడితే మీకు ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మోనోలేయర్ ఆఫ్ లిపిడ్ మెంబ్రేన్ ప్రజెంట్ ఇన్ ఎక్సెప్ట్. సో మోనోలేయర్ ఆఫ్ లిపిడ్ మెంబ్రేన్ ప్రజెంట్ ఇన్ ఎక్సెప్ట్ అనమాట. సో అంటే చూడండి, అది కాకోకుండా ఇంకేది అనేది అడుగుతుంది అనమాట. సో అంటే ఇక్కడ వచ్చేసి ఎండోసైటిక్ వాస్కిల్స్ అనేది ఇక్కడ మీకు ఆన్సర్ అవుతుంది. సో ఏంటి అంటే సైటిక్ వాస్కిల్స్ ఆర్ నాట్ కంపోజ్డ్ ఆఫ్ లిపిడ్ మోనోలేయర్ అన్నమాట. సో ఇప్పుడు లిపిడ్ డ్రాప్లెట్స్ అలాగే మనకి ఇక్కడ ఇచ్చిన చైలో మైక్రాన్స్ అలాగే స్మాల్ లిపిడ్స్ ఇవన్నీ ఏంటంటే మోనోలేయర్ కాదండి. ఓకేనండి. సో మోనోలేయర్ లిపిడ్ మెంబ్రేన్ కానిది. ఓకేనా, మనం గుర్తుపట్టమన్నాడు కాబట్టి నాట్ కంపోజ్డ్ ఆఫ్ మోనోలేయర్స్ అని చెప్తాము. అలాగే దే ఆర్ ఎన్క్లోజ్డ్ బై ఏ లిపిడ్ బైలేయర్ అండ్ సిమిలర్ టు ద సెల్ మెంబ్రేన్. సో మరి దేంతో ఎన్క్లోజ్ అవుతుందంట? లిపిడ్ బైలేయర్తో అవుతుంది. అంటే ఇది డబుల్ లేయర్ అనమాట. సో ఇది డబుల్ లేయర్ కాబట్టి ఇక్కడ మనం కానిది అని చెప్తున్నాం కాబట్టి సిమిలర్ టు ద సెల్ మెంబ్రేన్. సో దిస్ బైలేయర్ స్ట్రక్చర్ ఈజ్ క్రూషియల్ ఫర్ ఫార్మింగ్ ఏ బ్యారియర్ దట్ సపరేట్ ద వాస్కిల్ కంటెంట్ ఫ్రమ్ ద సరౌండింగ్ ఆఫ్ సైటోప్లాజం అని చెప్తాం అనమాట. అంటే సో ఇక్కడ మనకి కానిది అని అడిగాడు కాబట్టి ఎక్సెప్ట్ అడిగాడు కాబట్టి ఎండోసైటిక్ వాస్కిల్ అనేది మనం ఇక్కడ చెప్తాం అనమాట. నెక్స్ట్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ కొలెస్ట్రాల్ కంటెంట్. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 18 క్వశ్చన్ వచ్చేసి మనకి డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ కొలెస్ట్రాల్ కంటెంట్ అనేది మనం అడిగాడు అనమాట. సో మనకి ఏంటంటే ఏ మెంబ్రెన్స్లో అడిగాడు. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనకి ప్లాస్మా మెంబ్రెన్లో హైయెస్ట్ కొలెస్ట్రాల్ కంటెంట్ ఉంటుంది. ఆ తర్వాత ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో సెకండ్ హైయెస్ట్, వాక్యూల్స్ అండ్ ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెన్. ఈ విధంగా కనుక మీరు ఆర్డర్ పెడితే ఇది హైయెస్ట్ టు డిక్రీజ్ అనమాట. అంటే అసెండింగ్ ఆర్డర్ నుంచి డిసెండింగ్ ఆర్డర్కి సెట్ చేయమన్నారు కాబట్టి సో ప్లాస్మా మెంబ్రెన్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, వాక్యూల్స్, ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెన్ అది ఇక్కడ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బ్యాక్టీరియల్ డిసీజ్. మా స్టూడెంట్స్ ఇది మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి మా స్టూడెంట్స్ చెప్పారు ఏంటంటే మాకు ఇది ఒకటి గుర్తుంది అని అడిగాడు. సో కాబట్టి సిట్రస్ క్యాంకర్ అన్నారు. సో సిట్రస్ క్యాంకర్ వచ్చేసి బ్యాక్టీరియల్ డిసీజ్. ఓకేనా. ఒకవేళ మీరు ఆ మ్యాచింగ్ కనుక కలిపితే మీకు ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాట్ ఏ టైప్ ఆఫ్ గ్లియాల్ సెల్స్ అన్నాం. గ్లియాల్ సెల్స్ కానివి ఏంటి అని అడిగాడు అనమాట. గ్లియాల్ సెల్స్ కానివి ఏంటి అని అడిగాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లియాల్ సెల్స్ అంటే ఏంటి? ఈ గ్లియాల్ సెల్స్ అనేవి ఏంటంటే నాన్ న్యూరల్ సెల్స్ అనమాట. నర్వస్ సిస్టమ్ దట్ ప్రొవైడ్ సపోర్ట్ అండ్ ప్రొటెక్షన్ టు ద న్యూరాన్స్. ఓకేనండి. సో గ్లియాల్ సెల్స్ అనేది ఏంటంటే నాన్ న్యూరల్ సెల్స్ అనమాట. బట్ నాన్ న్యూరల్ సెల్స్ అయినా సరే ఏం చేసిందంటే ప్రొవైడ్ సపోర్ట్ అండ్ ప్రొటెక్షన్ టు న్యూరాన్స్ అని చెప్తారు అనమాట. సో ఇక్కడ న్యూరాన్స్ కానివి ఏంటి? గ్లియాల్ సెల్స్
కానివి ఏంటంటే ఇక్కడ బాస్కెట్ సెల్స్ అనమాట ఆన్సరు. సో ఇక్కడ బాస్కెట్ సెల్స్ అనేవి ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ న్యూరాన్. సో స్పెషల్లీ ఇన్హిబిటరీ ఇంటర్ న్యూరాన్స్ ఫౌండ్ ఇన్ వేరియస్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఇంక్లూడింగ్ ద కార్టెక్స్ సెరిబ్రమ్ అండ్ హైపోక్యాంపస్ అనేసి మనకి ఇక్కడ చెప్తాను అనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ టైప్ ఆఫ్ గ్లియాల్ సెల్ అనమాట. సో గ్లియాల్ సెల్ కాంతి ఏంటంటే ఇక్కడ బాస్కెట్ సెల్ అనమాట ఆన్సర్. విడిగా మీకు డెఫినేషన్స్ ఇచ్చానండి. ఒకవేళ మీకు ఈ యొక్క పీడిఎఫ్ కావాలి అంటే ఇక్కడ మీకు ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ లింక్స్ ఇస్తున్నాము. ఆ టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ మీరు జాయిన్ అయిపోయి ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు, ఫ్రీగానే ఫాలో అవ్వచ్చు. అక్కడికి వచ్చి మీరు ఈ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఈజీగా ఈ పీడిఎఫ్ని మీరు అందుకోవచ్చు. ఈజీగా మీకు ఈ యొక్క పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీకు కావాలంటే ఇక్కడ కింద డిస్క్రిప్షన్ అండ్ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ అండ్ ఈ యొక్క వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు మా యొక్క ఛానల్ యొక్క ఇస్తామన్నమాట. సో వీటికి సంబంధించిన లింక్స్ని ఫాలో అవ్వండి. ఒకవేళ ఇంకా కావాలంటే విడిగా కోచింగ్ నెంబర్ ఇచ్చాం కదా, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా సరే మీకు ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంచుతామండి. నెక్స్ట్ వచ్చేసి 21 క్వశ్చన్ అనమాట. ఈ 21 క్వశ్చన్ కనుక చూసుకుంటే వన్ ఆర్గానిజం ఈజ్ టెంపరేచర్ సెన్సిటివ్ మ్యూటెంట్ స్ట్రెయిన్ అన్నాడు. ఒక ఆర్గానిజం అంటే టెంపరేచర్కి మ్యూటెంట్ స్ట్రెయిన్ అన్నాం. అండ్ అనదర్ వన్ ఈజ్ టెంపరేచర్ సెన్సిటివ్ అనమాట. ఒకటేమో టెంపరేచర్ సెన్సిటివ్ అనమాట, ఇంకోటేమో టెంపరేచర్ నాన్ సెన్సిటివ్ అనమాట. సో బోత్ ఆర్ కంబైన్డ్. ఒకవేళ ఈ రెండు కలిస్తే, ఈ రెండు స్ట్రెయిన్స్ కలిస్తే ఏమవుతుంది అని అడిగారు అనమాట. సో సింపుల్ ఇక్కడ అలిలిక్, నాన్ అలిలిక్ అండ్ రెసిసివ్ అండ్ డామినెంట్ నెగిటివ్ అని 4 ఆప్షన్స్ ఇచ్చారన్నమాట. సో ఇక్కడ సింపుల్గా చూడండి, ఇది అంటే ఒకటేమో ఒకటి, ఇంకోటేమో ఇంకోటి. ఫర్ సపోజ్ ఇప్పుడు క్యాపిటల్ ఆర్ అనేది ఇదొక స్ట్రెయిన్ అనుకోండి, అలాగే స్మాల్ ఆర్ అనుకోండి. ఈ రెండు కలిస్తే ఏమవుతుంది? క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అవుతుంది. అంటే ఈ రెండు కలిసి కాంబినేషన్ జరిగితే ఏమవుతుంది? నాన్ అలిలిక్ ఫార్మేషన్ అనేది ఇక్కడ మనకి ఫామ్ అవుతుంది. సో నాన్ అలిలిక్ ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే నాన్ అలిలిక్ అనమాట. కొత్త ఫార్మేషన్ వస్తుంది అనమాట. అంటే మనకి పింక్ కలర్ వస్తుంది. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఈ రెండు కలిసినప్పుడు ఏమవుతుంది? మనకి క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఒక కొత్త జనరేషన్ వస్తుంది, నాన్ అలిలిక్ అనమాట. ఓకేనా? అది నెక్స్ట్ కొన్ని మ్యాచింగ్స్ చెప్పారన్నమాట. సో బనానా వచ్చేసి ప్లాయిడీస్ తెలుసు కదా, ప్లాయిడీకి సంబంధించింది అనమాట. సో బనానాలో ట్రిప్లాయిడీ ఉంటుంది, 3n నెంబర్ ఉంటుంది అన్నమాట క్రోమోజోమ్స్. అండ్ కాలీఫ్లవర్లో డిప్లాయిడ్ 2n నెంబర్ ఉంటుంది. అండ్ షుగర్ కేన్లో వచ్చేసి హై పాలిప్లాయిడీ అంటే 8n నుంచి 12n నెంబర్ అనేది మనకి ఇక్కడ ప్రజెంట్ అవుతుంది అనమాట. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది మీకు ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట. సైజ్ పెరుగుతుంది అనమాట. సో బనానా ట్రిప్లాయిడీ, కాలీఫ్లవర్ డిప్లాయిడీ అండ్ షుగర్ కేన్ వచ్చేసి హైలీ పాలిప్లాయిడీ అని చెప్పారు అనమాట. ఒకవేళ మీరు కనుక ఈ ఆన్సర్ పెడితే మీకు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎంబ్రియోనిక్ స్టేజ్ ఐడెంటిఫికేషన్ మైక్రోస్కోప్ టైప్. సో ఎంబ్రియోనిక్ స్టేజెస్ అంటే ఒక బేబీ ఫార్మేషన్ జరిగేటప్పుడు ఎంబ్రియోనిక్ స్టేజెస్ ఏదైనా ఆ స్టేజెస్ని మనం చూడాలి అంటే ఏ మైక్రోస్కోప్ సహాయంతో చూస్తామనేసి క్వశ్చన్ అడిగారు అనమాట. దీనికి ఆన్సర్ వచ్చేసి డిఏసి, డిఫరెన్షియల్ ఇంటర్ఫియరెన్స్ కాంట్రాస్ట్ మైక్రోస్కోప్ అనమాట. సో దీని ద్వారా ఇన్ డీటెయిల్గా ఇమాజిన్ ఆ యొక్క స్టేజెస్ని మనం క్లియర్గా చూడొచ్చు అనమాట. నెక్స్ట్ 24th బిట్ వచ్చేసి మెటా పాపులేషన్ డెఫినేషన్ అడిగాడు. సో మాకు చెప్పారు సార్ మెటా పాపులేషన్ డెఫినేషన్ అడిగారు. మెటా పాపులేషన్ అంటే పాపులేషన్ ఆఫ్ పాపులేషన్ అనమాట. అంటే ఇక్కడ నుంచి వేరే ఊరు వెళ్తే, ఫర్ సపోజ్ మీరు ఇక్కడ నుంచి వేరే ఊరు వెళ్ళారు, వేరే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ మీరు కొద్ది సంవత్సరాల తర్వాత మీ ఊరు రాకుండా అక్కడ సెటిల్ అయ్యారు. సెటిల్ అయిన తర్వాత మీకు పిల్లలు పుట్టారు, పిల్లలు వేరే దగ్గర సెటిల్ అయ్యారు అనమాట. సో ఫర్ సపోజ్ మీరు ఒక విలేజ్లో ఉన్నారు, విలేజ్ నుంచి ఒక సిటీ వెళ్ళారు. ఓకేనా? సిటీ వెళ్ళిన తర్వాత మీ పిల్లలు వచ్చేసి వేరే స్టేట్ వెళ్ళి అక్కడ సెట్ అయ్యారు అనమాట. అంటే ఇక్కడ ఉన్న ఆరిజిన్ వచ్చేసి వేరే సిటీ నుంచి ఎక్కడికి వెళ్ళారు? వేరే స్టేట్కి వెళ్ళారు అనమాట. పాపులేషన్ ఆఫ్ పాపులేషన్. సో దాన్ని మనం మెటా పాపులేషన్ అన్నాము. సో మెటా పాపులేషన్ వచ్చేసి కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ స్పేషియల్లీ సపరేటెడ్ పాపులేషన్ అనమాట. సేమ్ జెనెటిక్ మెటీరియల్ బట్ స్పేషియల్గా దూరంగా ఉంటున్నారు అనమాట. సో సేమ్ స్పీసీస్ విచ్ ఇంటరాక్ట్ సమ్ లెవెల్ అని చెప్తున్నాం. సో దీన్ని మనం మెటా పాపులేషన్ అన్నాము. అండ్ ఫైనల్గా కొన్ని మ్యాచింగ్స్ కూడా చెప్పారనమాట. రైనోసెరాస్ అనేది ఎండేంజర్డ్ స్పీసీస్ అనమాట. ఓకేనండి? సో స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, అడ్జస్ట్ అవ్వండి. సో రైనోసారస్ అనేది ఏంటి? ఎండేంజర్డ్ స్పీసీస్ కింద వస్తుంది. టీక్ ప్లాంట్ వచ్చేసి లీస్ట్ కన్సర్న్ అనమాట. అంటే ఇదంతా ఏంటంటే మనకి కన్జర్వేషన్కి సంబంధించిన దాంట్లో ఎక్స్టెన్షన్, ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, వల్నరబుల్ అనేసి ఇన్సిటు ఎక్స్ట్ సంబంధించిన వాటిలో ఇస్తారని చెప్పారు. ఆల్రెడీ
మీకు యూట్యూబ్ వీడియోలో కూడా చెప్పాను. సో జాగ్రత్త చూసుకోండి. రైనోసారస్ వచ్చేసి ఎండేంజర్డ్ స్పీసీస్, టీక్ ప్లాంట్ వచ్చేసి లీస్ట్ కన్సర్న్, అండ్ గ్రేట్ ఇండియన్ బస్టర్ వచ్చేసి క్రిటికల్లీ ఎండేంజర్ అనమాట. సో జాగ్రత్త చూసుకొని ఒకవేళ ఈ ఫార్మేషన్లో కనుక మీరు ఆన్సర్ చేస్తుంటే ఖచ్చితంగా మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఫైనల్గా మనకి ఏంటంటే రైబోజోమ్స్ అనేవి ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఎక్కడ అటాచ్ అవుతాయి అని అడిగారు సార్ అనేసి చెప్పారు. దాని ప్రకారం ఒక డెఫినేషన్ రాశాను. రైబోజోమ్స్ అనేవి ఎండోప్లాస్మిక్ రెటిక్యులానికి అటాచ్ అయితే దాన్ని మనం రైబోపోరిన్స్ అంటాం. ఓకేనండి, రైబోపోరిన్స్ అనమాట. ఈ రైబోపోరిన్స్ కనుక చూసుకుంటే ట్రాన్స్మెంబ్రేన్ గ్లైకోప్రోటీన్స్ ఆఫ్ రైబోజోమ్ రిసెప్టర్ ప్రోటీన్స్గా ఉంటాయి. సో ఇదేంటంటే దీస్ ప్రోటీన్స్ అనేవి లార్జెస్ట్ సబ్యూనిట్ ఆఫ్ రైబోజోమ్స్ అండ్ అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో బైండ్ అవుతుంది, క్రియేటింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ రఫ్ అపిరెన్స్ ఆఫ్ ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనమాట. సో ఈ రైబోపోరిన్స్ ఏవైతున్నాయో రైబోపోరిన్స్ అనేవి ఎండోప్లాస్మిక్ యొక్క సర్ఫేస్ మీద అతుక్కోవడం ద్వారా, అటాచ్ అవ్వడం ద్వారా మనకి రఫ్ అపిరెన్స్ ప్రజెంట్ అవుతుంది. అందుకోసం దాన్ని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అన్నాము. ఈ రైబోపోరిన్స్ కనుక చూసుకుంటే దీస్ ప్రోటీన్స్ యాక్ట్ యాజ్ యాంకర్స్, ఓకేనా, అతుక్కోవడానికి యూజ్ అవుతుంది, ఫిజికల్లీ కనెక్టింగ్ ద రైబోజోమ్స్ ఆఫ్ ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మెంబ్రేన్ అని చెప్తాను అనమాట. సో ఇది ఇక్కడ సంబంధించిన రైబోజోమ్స్. సో మన స్టూడెంట్స్కి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్లో 25 క్వశ్చన్స్ అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ గుర్తుంటే మీరు కూడా మీకు సంబంధించిన క్వశ్చన్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా మీ అందరికి రిప్లై ఇస్తాను. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. అలాగే సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్స్ సంబంధించిన ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్స్ ఉన్నాయి. ఆన్లైన్ కోచింగ్ వచ్చేసి మీకు ఇంటి దగ్గర నేను వచ్చి ఇంతకుముందే చెప్పాను, డెమో క్లాస్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. డెమో క్లాస్ రిజిస్ట్రేషన్ చేసుకొని 1 వీక్ పాటు క్లాసెస్ వినండి. 1 వీక్ పాటు మీరు క్లాసెస్ విని క్లాసెస్ నచ్చి ఓకే అనుకుంటే మీరు కోచింగ్లో కంటిన్యూ అవ్వచ్చు. ఒకవేళ మీకు క్లాసెస్ నచ్చకపోతే మీరు వెంటనే అక్కడ నుంచి లెఫ్ట్ అయిపోవచ్చు. అండ్ మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఇక్కడ యూట్యూబ్లో వెంటనే క్లాసులు బాగాలేదు అనేసి ఈజీగా కామెంట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి ఒక అవకాశం యూటిలైజ్ చేసుకోండి. ఆఫ్లైన్ వచ్చేసి విజయవాడలో అవైలబుల్గా ఉంది. మీకు సిఎస్ఆర్ నెట్ అరిహంత్ పబ్లికేషన్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మీరు ఎక్కడ ఏ కోచింగ్లో చూడరు, ఒక ఆర్కేఎంపీ 12 ఫర్ లైఫ్ సైన్సెస్లోనే చూస్తారు. సో ప్రతి వర్డ్ ప్రతి టెర్మినాలజీ నేర్చుకుంటారు కాబట్టి మీరు ఒక ఎగ్జామ్ని ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. అండ్ సిఎస్ఆర్ నెట్కి సంబంధించిన అరిహంత్ పబ్లికేషన్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ లిమిటెడ్ స్టూడెంట్స్తో, చాలా అంటే చాలా లిమిటెడ్ స్టూడెంట్స్తో సిఎస్ఆర్, జేఆర్ఎఫ్ అండ్ నెట్ అండ్ పిహెచ్డి ఓన్లీ క్వాలిఫై అయ్యారంటే సో మేము ఏ విధంగా స్టూడెంట్స్కి సబ్జెక్ట్ నేర్పిస్తామని మీకు అర్థమవుతుంది. ఐ హోప్ ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అర్థమై ఉంటుంది. ఒకవేళ ఇంకా ఏమన్నా డౌట్స్ కానీ ఇంకేమన్నా ఉంటే మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ అందరి డౌట్స్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ.